MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. డిగ్రీ చదువుకున్నారు కదా మీరు, మరి జాబ్ ఎందుకు చేయలేదు? నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే నేను అంటే ఇప్పుడు బయట పోతే మాక్సిమం స్కూల్లో పోతే 8,000 10,000 కంటే ఎక్కువ. అదే పైసలు నేను ఇంట్లో ఉండి కూడా నా ఫ్రీడమ్ ఉన్నట్టు నేను కుట్టుకోగలుగుతాను. నేను ఒక 2 బ్లౌజులు కుట్టినాను, ఒక బ్లౌజ్ కు 200, నేను 2 కుట్టుకున్నా లేదంటే 4 కుట్టుకున్నాను, 4 800 నాకు వస్తాయి. ఒక రోజు తక్కువ కుట్టుకున్నా, ఒక రోజు ఎక్కువ పెట్టుకున్నా, మొత్తం నెల మొత్తంలో 10,000 నేను సంపాదించగలుగుతాను ఇంట్లో ఉండి కూడా. వేస్ట్ అంటే అడుకోవాలి, ఒకటి చెప్పింది నాడే, నాకు అట్లా ఇష్టం ఉండదు. నా సత్తాగా నేను చేసుకోవడం ఇష్టం అనిపిస్తుంది నాకైతే. సో మీ ఇద్దరు పరిచయం ఎలా మొదలైంది అసలు? లవ్ మ్యారేజ్ అంటే ఇంత సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు కదా ఎక్కువగా, అలా అనిపిస్తుంటది. అవునవును అంటారు, చాలా మంది అంటారు అట్లా కూడా. కాకపోతే లవ్ మ్యారేజ్ కాదు, మాది అరేంజ్ మ్యారేజ్. గుర్తుందా పెళ్లి చూపులు ఎలా జరిగింది? అది ఒక పెద్ద ట్విస్టులు, అదేంది ఒక సినిమా అలీ చెప్పినట్టు ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీన్ ఇంటర్వ్యూ లాగా ట్విస్ట్ ఉంటది అన్నట్టుగా ఉన్నది మాది. అంటే పెళ్లి చూపులు అప్పుడు ఇట్లా అమ్మాయి ఉన్నది చూడడానికి పోదామంటే పోయినాము. చూసిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ అది మాట్లాడుకుంటూ అవి ఉంటాయి కదా, ఆ టైంలో కొంచెము గొడవలు అయినమాట, చిన్న గొడవలు అయినాయి. చిన్నగా అంటే మధ్యవర్తుల ద్వారా అన్నమాట, వీళ్ళకు మాకు డైరెక్ట్ కాకుండా మధ్యలో ఉన్న ద్వారా కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. దానికి మేము మళ్ళా ఇక ఇట్లా అంటారు ఇట్లా ఎందుకు అని చెప్పి మేము అందరం తిరిగి వచ్చేసినాం మళ్ళా ఇంటికి. అంటే ఏంటి టీ కాఫీ ఇవ్వలేదా విషయంలో? కట్నం అంతా మాట్లాడిన తర్వాత ఏంటంటే బైక్ పెట్టాలి కదా, మా వాళ్ళేమో మేము బైక్ తెచ్చిస్తామని వాళ్ళు, కాదు మేము పైసలు ఇస్తేనే బైక్ మేము కొనుక్కుంటామని వీళ్ళు. గంతే అన్ని చిన్న కట్నము బంగారము బడి భాషలు అన్ని మాట్లాడేసుకురు. ఒక ఈయన్నే నువ్వు మా వాళ్ళు ఏంటంటే నువ్వు ఎంత 1,00,000 కొను 1,50,000 బైక్ కొను, మేమే కొనిస్తామని మా వాళ్ళు, లేదు మేమే కొనుక్కుంటామని వీళ్ళు. పైసలు ఎందుకు అడిగారు అంటే మాకు కొన్ని అప్పులు నేను 30,000 అవి తీసుకొని ఇట్లా చేసుకుందామని చెప్పి మా వాళ్ళ ఉద్దేశము. కానీ ఇట్లా ఇస్తే వీళ్ళు అప్పులు తీసుకుంటారని చెప్పి వీళ్ళు యాక్చువల్గా మా అక్క విషయంలో అట్లా అయిందనమాట. మనీ ఇస్తే కొన్ని వాడుకొని కొన్ని ఇంట్లో అందరూ వాడుకుంటారు, అంటే మా అక్కని కదా అట్లా అయింది కాబట్టి ఎంత వేచినా ఉండాలని మెయిన్ గానే మేడం అంతా అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. అన్ని అయిపోయినాక ఓన్లీ బైక్ కానే ఇట్లా వచ్చింది. అన్నీ కొంచెం వచ్చి ఆయన మేము ఇంటికి వెళ్ళిపోయినాక వీళ్ళు ఇంటికి వచ్చి ఇంటి దగ్గర ఉన్నారు. మేము తర్వాత నైట్ మళ్ళీ డిస్కస్ చేసుకొని నేను మా బాబును ఇట్లా చెప్పినుంటే, అంటే ఇట్లా బాగుంది కదా అమ్మాయి, మంచి చదువుకున్నది, బాగున్నది, మరి చేసుకుంటే అయిపోతుంది కదా, మళ్ళీ ఒకసారి పోయి అడుగుదామా అని నేను అడిగిన. మా బాబుని అడిగేసరికి మీకు నచ్చారు అప్పటికి? అవునవును. అంటే నిజం చెప్పాలంటే దీని వెనకాల కూడా బాగా స్టోరీ ఉంటది. నచ్చడానికి ముందు కూడా ఎట్లా అంటే, ఇప్పుడు నాకు అప్పుడు అంటే ఫస్ట్ వీడియోలో, ఇంత ముందు వీడియోలో కూడా ఉంటది, పళ్ళు నాకు సరిగా లేవు అప్పుడు. ఎత్తు పళ్ళు ఉండేది, సందు పళ్ళు ఉండేవి. నేను చిన్నప్పటి నుంచి ఏమనుకునేటని, పళ్ళు ఇట్లున్నాయి, నాకు పెళ్లి అవుతుందా కాదా, ఇది ఎవరైనా నచ్చరా అనే ఫీలింగ్ ఉండేది నాకు జనరల్ గా. అంటే అట్లా ఫీలింగ్ ఉన్నప్పుడు నేను అరే అప్పుడు అట్లున్నప్పుడు నేను పెళ్లి చూపులో పోయినా, అమ్మాయి ఉన్నది చూద్దామంటే వీళ్ళు నచ్చిర్రు. నేను కూడా ఓకే బాగానే ఉన్నదని చెప్పి మేము కూడా ఓకే అనుకున్నాం. మీరేమనుకున్నారు అప్పుడు? ఒక్క నిమిషం, అప్పుడు ఆవిడ ఫీలింగ్ ఏంటో కూడా తెలుసుకుందా అని. నాకేం లేదు, మంచిగా డీసెంట్ ఫ్యామిలీ ఇట్లా అని చెప్పారు, మంచిగా అనిపించింది. మళ్ళీ ఇట్లా అప్పుడు బీఈడి ఇట్లా ఏంటంటే కలిసి టీచర్ జాబ్ చేసుకుంటారు, సర్లే నేను పని చేసుకున్నా బతకగలుగుతామన్న అట్లా అనిపించింది. ఒకటి నేను ఏమనుకున్నా అంటే, నాకు ఇట్లా ఫార్మర్ వాళ్ళు పెళ్లి చూపులోకి వచ్చిర్రు, నాకు 2-3 బావకేమో నేను ఫస్ట్ టైం చూసి పెళ్లి చేసేసుకున్నాను. నాకు అట్లా ఏం కాదు, నాకు 3rd or 4th బావ. మాక్సిమం ఇట్లా వ్యవసాయం పని చేసే వాళ్ళు ఒక 5 ఎకరాలు 6 ఎకరాలు ఇట్లున్న వాళ్ళు వచ్చిర్రు పెళ్లి చూపులకు, మంచి కుటుంబం వాళ్ళు. ఇక నేనేమనుకున్నా అంటే, నాకు వ్యవసాయం చేసేసి వచ్చింది, నేను వ్యవసాయం చేయొద్దు అన్న ఉద్దేశంలో కొంచెం ఎవరైనా సరే చదువుకున్న కొంచెం అట్లా చేసే వాళ్ళని అనుకున్నా. సరే మంచోడు అన్నారు అని చెప్పి మీరు ఓకే అనుకున్నారు. మీరు ఇప్పుడు చెప్పండి. అయితే అదే ఈమె ఏమనుకున్నది అనేది నాకు కూడా తెలుసుకోవాలని ఉండే, నేను అడిగితే చెప్పలేదు. ఇప్పుడు మీరు అడిగితే నాకు తెలిసింది నిజానికి. అంటే ఇప్పుడు ఎంతవరకు చెప్పిన నేను ఇప్పుడు ఎట్లా అనుకున్నారు, పళ్ళ గురించి అనుకున్నా కదా. అనుకున్న తర్వాత నచ్చిందని చెప్పి నేను మళ్ళా గొడవ అయిపోయి వెళ్ళిపోయినాం చెప్పిన కదా. వెళ్ళిపోయినాక కూడా మళ్ళీ ఆలోచించింది అదే, నేను మళ్ళా నచ్చింది, వాళ్ళకు నచ్చింది, నాకు నచ్చింది కదా, మళ్ళీ ఇంకొక దగ్గరికి పోతే మళ్ళీ నచ్చడం లేదు, ఎందుకు ఇదంతా గొడవ మళ్ళా తిరుగుడు అని చెప్పి కొంచెం ఆలోచించి మా బాబుకి చెప్పిన అనమాట. బాగుంటది కదా, మళ్ళీ ఒకసారి అడుగుదాం, ఏమన్నా గానీ అడిగితే ఒప్పుకుంటే మంచిగానే కదా అని చెప్పి చెప్తే నైట్ చెప్తే మళ్ళీ మార్నింగ్ కలిసి మాట్లాడుకుంటే మళ్ళీ రమ్మన్నారు. మళ్ళీ పోయినాం. మళ్ళా పోయిన తర్వాత ఆ రోజేనా ఎంగేజ్మెంట్ అప్పుడు మనకు గొడవ అయింది ఇంకొకసారి. మళ్ళీ
ఎంగేజ్మెంట్ రోజు మళ్ళా గొడవ అయింది. మళ్ళీ కూడా పోయిందా? మళ్ళా గొడవ అయింది. ఇది ఫుడ్ కాడ అంటే పెళ్లి చేసేటప్పుడు ఇంత మంది బంధువులు వస్తారు, మనకి ఇంత చికెన్ పెట్టాలి, ఇంత మటన్ పెట్టాలని మాట్లాడుకున్నాం కదా. ఆ టైంలో అది గొడవ అయింది. ఇంతొద్దు అని మేము ఇంత కావాలని వాళ్ళు. అంటే కంబైన్ పెళ్ళి అంటే రిసెప్షన్ లేకుండా ఒకటే దగ్గర ఫంక్షన్ చేద్దాం అనుకున్నప్పుడు అలా ఈక్వల్ కొంచెం ఉంటది కదా, ఆ విషయంలో కొంచెం మళ్ళా గొడవ అయింది. మళ్ళా గొడవ అది ఇంకా బాగా గుర్తుండిపోయింది నాకైతే. ఎందుకంటే ఎంగేజ్మెంట్ దాకా వచ్చినాక కూడా గొడవ అయింది. ఇంత బాగా గొడవ, పెద్ద గొడవ అయింది, చిన్నదేం కాదు, పెద్దగానే అయింది గొడవ. ఇక మాకు కొంచెం ఇక అందరికి బీపీలు పెరిగిపోయినాయి, కొంచెం టెన్షన్లు ఉన్నాం. అప్పటికి ఎంగేజ్మెంట్ అంటే ఆ రోజు అయింది. ఇక మళ్ళా సైలెంట్ గా పక్కకు వచ్చిన తర్వాత ఇక వాళ్ళు వీళ్ళు ఎంగేజ్మెంట్ అయిపోయాక లాస్ట్ ఫోటోస్ దిగేటప్పుడు ఎంగేజ్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే ఈ డిస్కషన్ పెట్టుకున్నాం అనమాట. ఈ డిస్కషన్ టైంలో లొల్లి అయింది, గొడవ అయింది. ఇక గొడవ అయిపోయిన తర్వాత ఇక మళ్ళా కలిసినాం అనుకోండి. ఇక వాళ్ళు వీళ్ళు చెప్పడం వల్ల ఇక గొడవ చేసిన వాళ్ళు ఇక వీళ్ళ అన్న ఉన్నాడు, వీళ్ళ ఫాదర్ ఉన్నారు, వాళ్ళందరినీ లోపల తీసుకుపోయారు. ఏ వద్దురా అని చెప్పి గొడవ అని చెప్పి వాళ్ళు లోపల తీసుకుపోయి ఇక జర సది చెప్పారు. అక్కడ క్లియర్ అయిపోయింది. అది కొన్ని ట్విస్టులు అట్లా జరిగిపోయినాయి. నాకు ఎప్పటికి గుర్తుంటది పెళ్లి అయితే, మా పెళ్లి. అదే కదా, అన్ని ట్విస్టుల మీద అసలు జరుగుద్దా జరగదని భయం కూడా వస్తుంది. ఇంకా నాకు అదొకటి ఉండే పల్ల విషయంలో కొంచెం. నేను ఇప్పుడు చెప్తున్నా, ఇది వరకు ఎప్పుడు చెప్పలేము ఆ వీడియోలో కూడా. పల్ల విషయంలో కొంచెం నాకు ఇబ్బంది ఉండేది. ఇబ్బంది మళ్ళీ ఇంకోటి ఎప్పుడంటే దాని వల్ల ఏంటంటే బాగా నేను ఇంట్రోవర్ట్ లెక్కనే ఉన్నా మొత్తం చిన్నప్పటి నుంచి. మాట్లాడకపోయేటాను. నన్ను కూడా చాలా మంది పెళ్ళిని కూడా ఉన్నారు, అసలు మీ హస్బెండ్ ఇద్దరు మాట్లాడతాడా, చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా, పక్క వాళ్ళతో కూడా మాట్లాడటోడే కదట. ఎవరితో కూడా షాప్ ఉండగా షాప్ లో కూడా వస్తారా, పైసలు ఇస్తే ఏం కావాలి. నన్ను అయితే చాలా మంది అడిగారు, అసలు మీ హస్బెండ్ ఇద్దరు మంచిగా ఉంటాడా, మాట్లాడతారా అని అనేటోళ్ళు. నాకేమో మామూలుగా పెళ్లి కాక ముందుకు 2 months గ్యాప్ ఉంది మా పెళ్లికి. ఎంగేజ్మెంట్ నుంచి ఎంగేజ్మెంట్ ఏమో January 23rd, మా పెళ్ళేమో February 28. ఓకే, గుర్తుపెట్టుకున్నారు. 28 మాకు ఇట్లా పప్పన్నం తిన్నదేమో January 4th. పప్పన్నం తినడం ఏంటి అంటే ఖాయం అనుకుంటారు కదా, మా పిల్ల అనిపించుకుని January 4th రోజు అనమాట. 4th నుంచి February 28 వరకు, అంటే మినిమం 2 months ఉంది. అప్పుడు ఫోన్ లో మాట్లాడు, మంచిగా మాట్లాడు. నాకేం అర్థమైందంటే అందరి వల్ల అంటే ఆయన ఒక్కడే ఇంటర్ వ్యక్తి లెక్క ఉన్నాడు. మా పెళ్ళి అయినంత వరకు ఈయన 0. నిజంగా చెప్పాలంటే ఆయన 0 లెక్కనే ఉండే. కానీ ఇప్పుడు 0 ఎంత 100కి వచ్చేసింది అనిపిస్తుంది నాకు. అంత కాన్ఫిడెన్స్ ఉంటది అంత. ఇప్పుడు మా యూట్యూబ్ అయితే మాకు మస్తు పేరు తెచ్చింది. అందరు ఈయన మెచ్చుకుంటారు. అరే అసలు నువ్వు అప్పుడు గిట్ల ఎందుకు లేవురా, పెద్ద వాళ్ళు ఉంటారు అలాంటి అప్పుడు ఇట్లా ఎందుకు ఎవరు మస్తున్నది అసలు అట్లా ఎందుకు లేదు నన్ను కూడా అడుగుతారు. కల్పన మీ అర్ధాస్ అయితే మస్తు మారిపోయాడు నీ పెళ్ళైనాక, అసలు నువ్వు మార్చేసినావా యూట్యూబ్ మార్చేసిందా అని అడుగుతారు. అంత ఫ్రీడమ్ అంటే ఆయనకు. అప్పుడు ఏంటంటే మాట్లాడకపోవడం, మరి బయట వ్యక్తులు మాట్లాడలేదు అట్లుండని ఈయన మాట్లాడి నాకు తెలియదు. కానీ అప్పుడు 0 అనమాట. బయటకు పోయి ఒక పని చేయాలంటే కూడా మా చిన్న బావుండు నడుపు బావ అన్ని పనులు ఆయన వేసుకోవచ్చినట్ట. ఈ బావ ఏడుకోపోయాడు మా ఆయన, నేను బావ పిలుస్తా. ఇక దాని వల్ల ఏంటంటే 0 అంతమంది అర్ధాస్ అంటే 0 అని అనుకురు. ఊరోళ్ళు మొత్తం, మా ఊరు వాళ్ళు కూడా, నేను చెప్తున్నా కదా, మా ఇంట్లో వాళ్ళు మా పెళ్ళైనాక కూడా ఈయన 0 అని అనుకోరు. మా అమ్మ వాళ్ళు కూడా అనమాట. ఈ పెళ్ళైనాక మేము ఒక్కొక్క స్థాయి ఎదిగినా కొద్ది కొంచెం ఇన్కమింగ్ అది దాని వల్ల ఏంటంటే తనంతలో తాను బతకగలుగుతాడు అని అప్పుడు ఇచ్చిపెట్టేసారు. మా అంతమంది ఎందుకంటే పెళ్ళప్పుడు గొడవలు రావడానికి కారణం ఏంటంటే ఈయనకి ఏం తెలియదు, రేపు ఫ్యూచర్ లో ఎట్లుంటాడని కొంచెం అట్లా అనుకోరు. అందుకే గొడవలు అయినాయి. కాబట్టి తర్వాత ఈయన పైసలు కమాంచగలుగుతాడు అంటే చెప్తున్నా. పైనకి చెడు అలవాట్లు ఏది లేదు, మంచి చూసుకుంటూ భార్యని కొంచెం ఒక 5 నెలల సరే కలుపు తెలిసిపోతాను నన్ను ఎట్లా చూసుకునే విధానం. అప్పుడు ఇక ఇచ్చి పెట్టేసి ఫ్రీడమ్ అట్లా అనమాట. మెయిన్ గొడవలు. ఇప్పుడు మీరు చెప్పండి, పోనీ ఎవరు మార్చారు మిమ్మల్ని, మీ ఆవిడ లేకపోతే యూట్యూబ్? మా ఆవిడనే మార్చింది. అంటే మారిపోయినా వచ్చి మార్చింది అనుకోండి, ఇక మొత్తం కంప్లీట్ గా మార్చింది. అంటే అప్పుడు ఎట్లా అంటే వీళ్ళు 3 అన్నవాళ్ళు కాబట్టి మా పెద్ద బాబు మ్యారేజ్ అయిపోయింది, మా నడి బాబు మ్యారేజ్ అయిపోయింది. ఇక మా అత్తమ్మ వాళ్ళు మా పెళ్లికి ముందే డివైడ్ అయిపోయారు. వీళ్ళు ఎప్పుడు అప్పటికి 2012 లో వీళ్ళు డివైడ్ అయిపోయారు అన్నదమ్ములు మొత్తం. మా పెళ్లి 2015 అయింది డివైడ్ అయిపోయినాక. మా అత్తమ్మ